హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. మంచు విష్ణు నిర్మించి నటిస్తున్న భక్త కన్నప్ప సినిమా అనేది ఇప్పుడు అంటే వారానికి ఒకసారి లేకపోతే సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. దాంట్లో చాలామంది స్టార్ హీరోలు నటిస్తున్నారు, వివిధ భాషల హీరోలందరూ నటిస్తున్నారు, నటులు. అలాగే ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. ఒక బాహుబలి రేంజ్లో దీన్ని డిజైన్ చేయాలి అనేది మంచు విష్ణు గారి ప్లాన్. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక కాంట్రవర్సీ అయింది. ఏంటంటే మంచు విష్ణుకి మంచు మనోజ్కి మధ్య ఆ గ్యాప్లు పరపొచ్చాలు ఇంకా పూర్తి కాలేదు, ఇంకా పూడలేదు అనేది ఇందులో ఉన్న వార్త. మంచు మనోజ్ గారిని కూడా గెస్ట్ రోల్ అడిగితే కన్నప్ప సినిమాలో నేను చెయ్యను అని తెగేసి చెప్పాడట. ఇది ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త. నిజంగా చెప్పారా? అంటే అన్నదమ్ముల మధ్య అంత గ్యాప్ వచ్చిందా? అంటే తన అన్న కష్టపడి సినిమా చేస్తూ ఉంటే దీనికి ఆయన మినిమం సపోర్ట్ చేసి ఆయన నిలబెట్టాలని అనుకోవట్లేదా మంచు మనోజ్? అంత ఖర్చు పెట్టుకుంటున్నారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ వచ్చి చేస్తున్నాడు, ఇటువైపు చూస్తే ప్రభాస్ చేస్తున్నాడు. అది కూడా ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదని చెప్పేశాడు. సో దీంతోపాటు కన్నడ నుంచి కొంతమంది యాక్టర్స్, అలాగే తమిళనాడు నుంచి కూడా కొంతమంది యాక్టర్స్ చేస్తున్నారు. సో ఇంతమంది నటులు నటిస్తూ ఉన్న దీంట్లో తన సొంత తమ్ముడిని ఆయన పెట్టాలి అనే ఒక మంచి రోల్ అనేది డిజైన్ చేసి పెట్టాలని చెప్పేసి ఆలోచన ఉంటే దానికి ఎందుకనో కాస్త వెనకడుగు వేశాడో, లేకపోతే అసలు మంచు విష్ణుతో ఉన్న గొడవ వల్ల వాళ్ళిద్దరి మధ్య చాలా కాలంగా గొడవ నడుస్తుంది అనేది అందరికీ తెలిసిందే. దాన్ని కవర్ చేయడానికి వాళ్ళిద్దరు ఏదో ట్రై చేస్తూ వచ్చారు, కానీ అది పూర్తి స్థాయిలో నమ్మశక్యంగా లేదు. సో అది ఎట్లా జరిగింది ఏంటని కూడా మాట్లాడదాం. అయితే దీనికి మంచు మనోజ్ ఒప్పుకోవడం లేదు అని చెప్పేసి ఇప్పుడు వార్త వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమనేది చూడాలి. ఇది చూడాలంటే ముందు వీళ్ళ గొడవ ఏంటనేది మనం ముందు నుంచి రావాలి. మంచు మనోజ్ గారికి విష్ణు గారికి మధ్య ఒక గొడవ అయినట్టుగా ఒక వీడియో గతంలో వైరల్ అయింది, ఒక సంవత్సరం క్రితం. సో ఆ వీడియో కూడా మంచు మనోజ్ గారి అసిస్టెంట్లని, మంచు విష్ణు అలాగే ఆయన అసిస్టెంట్లు కాస్త బలవంతంగా కొట్టినట్టుగా ఇట్లాంటి యాక్టివిటీస్ చేశారు. సో మంచు మనోజ్ అయితే వీడియోలోనే చూసారా, నా అసిస్టెంట్ అని కొడుతున్నాడు మా అన్న అని చెప్పేసి ఆయన వీడియోలోనే మాట్లాడాడు. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజులకో ఏమో మొత్తం వైరల్ అయిపోయింది టాపిక్. అప్పుడు మంచు విష్ణు, ఇది మేము ఒక ఛానల్ కోసం చేసిన ఒక ప్రోగ్రాము, అంటే సో మంచు ఫ్యామిలీ సంబంధించిన ఒక సిరీస్ లాంటిది, కర్దాషియాన్స్ అని చెప్పేసి హాలీవుడ్లో ఒక సిరీస్ వస్తుంటుంది అనమాట. అలాగే ఆవిడ సిస్టర్ కోయిల్ కర్దాషియాన్, అట్లాగే ఇట్లా వాళ్ళు దాదాపు 4-5 సిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్, వీళ్ళందరి లైఫ్ల మీద ఒక రియాలిటీ షో, బిగ్ బాస్ షో లాగా ఒక రియాలిటీ షో అనేది నడుస్తూ ఉంటుంది. అది హాలీవుడ్లో బాగా పాపులర్, టీవీ మీడియాలో చాలా పాపులర్ అది. సో దానితోటే కిమ్ కర్దాషియన్ గారికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ టైప్లో ఒక మంచు ఫ్యామిలీ సీక్రెట్స్ లాగా, లేకపోతే ఆ ఫ్యామిలీలో ఉండే విషయాలని ఈ విధంగా షో రూపంలో తీసుకొద్దామని వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు. చేసిన తర్వాత అది ఇక ముందుకు వెళ్ళలేదు. ఐ థింక్ నెట్ఫ్లిక్స్తోనే ఎవరితోనో మాట్లాడుకున్నారు. అయితే అది ముందుకు కదలకుండా మళ్ళీ ఎక్కడ వేసింది అక్కడే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని చూస్తే ఈ ప్రమోషన్ కోసం చేసిన వీడియోలా కనపడింది కూడా నిజానికి ప్రమోషన్ కాదు, నిజమైన గొడవే అన్నట్లుగా తేలింది. సో దాంతో ఒకసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. సో వీళ్ళిద్దరి మధ్య గొడవ అయింది అని. అయితే ఎందుకు గొడవ అయింది అనేది గమనించి చూస్తే మంచు మనోజ్ గారు మొదటి వివాహం బ్రేక్ అయిన తర్వాత ఆయన తర్వాత కొంతకాలం గ్యాప్, బాగా సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చారు, బాగా లావ్ అయిపోయారు, కొద్దిగా లైఫ్లో ఏదో ఫోకస్డ్గా లేదు అన్నట్టుగా కనిపించారు. సో తరువాత మంచు మనోజ్ గారు భూమా మౌనిక గారితో ప్రేమలో పడ్డారు. సో అప్పటికే ఆవిడకి వివాహమయ్యి అది బ్రేక్ అయ్యి తర్వాత వాళ్ళకు బాబు కూడా ఉన్నారు. సో అప్పుడు ఆయన ప్రేమలో పడ్డం, ఇదంతా కూడా కుటుంబానికి ఇష్టం లేకుండా పోయింది. సో కుటుంబంలో గొడవలు అయ్యాయి, ఫాదర్కి కూడా ఇష్టం లేదు మోహన్ బాబు గారికి, అలాగే ఎవరికి ఇష్టం లేకుండా పోయింది. సో అయితే ఈవిడతోటి ఆయన సపరేట్గా వేరే చెన్నై వెళ్ళి సపరేట్గా లైఫ్ లీడ్ చేసినట్టుగా ఆయన చెప్పాడు. మంచు మనోజే బయట పెట్టారు. ఆ తర్వాత మొత్తానికి ఫ్యామిలీని కన్విన్స్ చేస్తే వాళ్ళైతే కన్విన్స్ అవ్వలేదు. సో చివరికి ఆయన సిస్టర్, వాళ్ళ అక్క మంచులక్ష్మి గారు అయితే కన్విన్స్ అయ్యి మొత్తానికి ఆయన పెళ్ళిని ఘనంగా చేసింది. ఫిలిం నగర్లో ఉన్న వాళ్ళ ఇంట్లో ఘనంగా చేసింది. మోహన్ బాబు గారు అయితే ఐ థింక్ శంషాబాద్ దగ్గర అనుకుంటా, వాళ్ళు వేరే ఇంట్లో ఉంటున్నారు మోహన్ బాబు గారు, అదేవిధంగా మంచు విష్ణు గారు. సో ఇట్లా ఉంది పరిస్థితి. సో ఇందులో ఈ పెళ్లికి సంబంధించి వాళ్ళు ఏదో చివరిలో వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా ఈ గొడవలు కంటిన్యూ అయ్యాయి, బయట కూడా పెద్దగా ఎక్కడ కలవలేదు. సో ఇలా జరిగింది. ఈ తర్వాత మరొక విషయంలో ఆయనకి కూతురు పుట్టిన తర్వాత, మంచు మనోజ్ గారికి రీసెంట్గా కూతురు పుట్టారు, ఆవిడ పేరు కూడా దేవసేన అని చెప్పేసి పెట్టారు. సో ఇక్కడ కూడా అందరికీ విషెస్ చేసిన వాళ్ళకి తిరిగి ధన్యవాదాలు చెప్పడం ఇదంతా చేస్తూ వచ్చాడు. కానీ ఇందులో కూడా మంచు విష్ణు గారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా గత కొద్ది కాలంగా ఈ ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కొద్దిగా ఒక చిన్నపిల్లకి సంబంధించి ఒక చీపు వ్యాఖ్యలు చేయడము లైంగిక పరంగా, తర్వాత ఆయన మీద పోలీసులు అరెస్ట్ చేయడం ఇదంతా జరిగింది కదా. ఇందులో కూడా
మంచు మనోజ్ అలాగే సాయిధరం తేజ్ వీళ్ళిద్దరూ కూడా ఈ యాక్ట్ మీద సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్న ఇటువంటి పనుల మీద రియాక్ట్ అవ్వడము కాస్త ఫైర్ అయ్యారు. ఫైర్ అయినప్పుడు అతను అరెస్ట్ చేశారు. మొత్తానికి ఇది సద్దుమణిగింది. ఇందులో మంచు విష్ణు మీద కూడా సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్స్ వచ్చాయి. చాలా విపరీతంగా ట్రోల్ చేయడము, కన్నప్ప సినిమాకి సంబంధించిన పోస్టర్లను కూడా ట్రోల్ చేయడము ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే దీని విషయంలో మాత్రం మనోజ్ ఫైర్ అయింది లేదు, రియాక్ట్ అయింది లేదు. సో అది కూడా కొంత మంచు విష్ణుకి ఇబ్బంది అనిపించింది. ఎవరిదో సంఘటన రియాక్ట్ అవుతున్నాడు, మాది రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఈ విధంగా కొన్ని జరిగాయి అన్నమాట. సో ఇలా అయిన తర్వాత ఈ గ్యాప్లు అనేవి ఇక పూర్తి కాలేదు అన్నట్టుగా భావించారు. ఒక షోలో అయితే మంచు విష్ణుని అలీ అడిగాడు, ఏంటి మీ ఇద్దరికి మధ్య బ్రదర్స్ మధ్య గొడవలు ఉన్నాయా, ఏంటి పరిస్థితి అని అడిగితే అటువంటిది ఏమీ లేదు, మేము ఏదో ఒక షో కోసం ఆ విధంగా రియాక్ట్ అయ్యామన్నట్టుగా కవర్ చేశారు. కానీ నిజానికి అది కూడా వాస్తవం కాదు, గొడవ అన్నమాట నిజమే. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన సినిమాలో నటించనని మనోజ్ చెప్పాడా అంటే ఈ గొడవల్ని బేస్ చేసుకొని ఇది ఈ విధంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే రోజుకు పోస్టర్ వస్తుంది కదా. సో ఇప్పుడు కూడా అక్షయ్ కుమార్ బర్త్డే సందర్భంగా ఒక పోస్టర్ వచ్చింది అక్షయ్ కుమార్ది. సో ఇట్లా తీసుకొస్తున్నారు. కానీ మంచు మనోజ్ ఉంటే బాగుండు కదా అని కొద్దిగా ఆయన ఫ్యాన్స్ భావించి దీన్ని ఈ విధంగా వైరల్ చేస్తున్నారు. నిజానికి మరి అది ఇంటర్నల్గా అడిగారో లేదో ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేదు. బహుశా అడిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ గొడవల్లో ఎవరో ఒకరు తగ్గిపోయి అడగాలి కాబట్టి అలా తగ్గడానికి విష్ణు కూడా పెద్దవాడు, సో ఆయన ఇష్టపడుతున్నట్టుగా లేదు. కాబట్టి ఇది కేవలం రూమర్గానే చూడాలి. కానీ ఫ్యాన్స్ వైపు నుంచి చూస్తే ఇది మంచి ఆలోచనగానే కనపడుతుంది. అది రూమర్గా వచ్చినా సరే, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా కాబట్టి మంచు మనోజ్ కూడా అందులో నటిస్తే చూడడానికి బాగుంటుంది, అన్నదమ్ములు ఇద్దరిని ఒకేసారి స్క్రీన్ మీద చూడడం బాగుంటుంది అనే ఒపీనియన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మంచు విష్ణు గారికి సోషల్ మీడియాలో కాస్త వ్యతిరేకత ఉంది. అలాగే ఆయన స్ట్రైక్స్ కూడా ఆయన్ని విమర్శించిన వాళ్ళ మీద స్ట్రైక్ చేస్తూ వెళ్ళాడు. గతంలో అయితే ఈ ఏదైతే లైంగికపరమైన యాక్టివిటీస్ లేకపోతే ఆ మాటలు ఉన్నాయో అటువంటి వ్యక్తుల మీద స్ట్రైక్స్ వేస్తానని చెప్పి, అలాగే సినిమా హీరోయిన్ల మీద వీళ్ళ మీద చీపు వ్యాఖ్యలు రూమర్స్ పుట్టించే వాళ్ళ మీద స్ట్రైక్ వేస్తానని చెప్పి తన సినిమా మీద తన ట్రైలర్ మీద ఎవరైతే కొద్దిగా రోస్టింగ్ చేశారో, ఎవరైతే ట్రోలింగ్ చేశారో వీళ్ళ మీద స్ట్రైక్ చేస్తూ వెళ్ళాడు. దాంతో స్ట్రైక్ స్టార్ అని చెప్పేసి ఆయనకు ఒక బిరుదు కూడా ఇచ్చి సోషల్ మీడియాలో హడావుడి చేశారు. సో అటువంటి నెగిటివ్ ఇమేజ్ ఆయన ఇంకా మూటగట్టుకుంటూ వెళ్తున్నాడు. నిజానికి ఇంత పెద్ద సోషల్ మీడియా యుగంలో ఒక వ్యక్తి మీద రోస్టింగో లేకపోతే ట్రోలింగో అనేది చాలా మామూలు విషయం. పైగా అన్నెసెసరీగా ట్రోల్ చేస్తే ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక పొరపాటును ఒక తప్పును చూపించి ట్రోల్ చేస్తూ ఉన్న సంఘటనలు ఉన్నాయి ట్రోలింగ్ ఛానల్స్ కూడా. అంటే కొన్నిసార్లు శృతిమించుతున్నారు, అది వాస్తవమే. కానీ ప్రభుత్వ వ్యవస్థలని ప్రభుత్వాలని తిడుతున్నారు, అలాగే అధికారాల చేతిలో ఉన్న సీఎంలని తిడుతున్నారు, అదేవిధంగా ప్రధానమంత్రిని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అది ప్రజల హక్కు కామెంట్ చేయడం అనేది. ప్రజలకు ఎవరైనా నాయకుడు తప్పు చేశాడు, లేకపోతే ప్రభుత్వం తప్పుడు చట్టాలు తీసుకొచ్చింది, తప్పుడు జీవోలు తీసుకొచ్చింది అంటే ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళని ప్రశ్నించే హక్కు, వాళ్ళ మీద వేలెత్తి చూపే హక్కు ప్రజలకు ఉంటుంది. సో దాన్ని ట్రోలింగ్ అనో లేకపోతే రోస్టింగ్ అనో అనుకోవడానికి లేదు. విమర్శ అనేది కామెంట్ రూపంలో వస్తుంది. సో అది సినిమా హీరోలు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా చీప్ కంటెంట్తో సినిమాలు చేస్తున్నారు. సో వాళ్ళని ఎందుకు విమర్శించొద్దు? ఖచ్చితంగా విమర్శించవచ్చు, తప్పే లేదు. సినిమా హీరోయిన్ల మీద సినిమాల్లో ఏమో అడ్డమైన చెత్త అంతా పెడతారు, బయటకు వచ్చి మాత్రం అందరూ బాగుండాలని చెప్తే మరి ఆ చెత్త విషయంలో జాగ్రత్త పడవచ్చు కదా. ఇలాంటి విమర్శలు చాలానే ఉంటాయి. కాబట్టి రోస్టింగ్ ఛానల్స్ కూడా తగ్గకుండా విమర్శిస్తున్నారు. అయితే ఇది వివాదంగా మారి మంచు విష్ణుకి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చింది. అయితే మంచు మనోజ్కి మాత్రం సోషల్ మీడియాలో మంచి పేరే ఉంది. ఇలాంటి పాజిటివ్ విషయాల మీద రియాక్ట్ అవుతూ వస్తుంటాడు కాబట్టి. కాబట్టి మంచు మనోజ్ని ఆ సినిమాలో చూడడానికి ఆయన ఫ్యాన్స్ అయితే ఇష్టపడుతున్నారు.